నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మొదటగా నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపుల్లో మూసివేతపై కార్యాచరణ ప్రకటించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రతి గ్రామానికి గ్రామ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో 26 గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులు మూసివేయాలని ప్రజలకు సూచించారు. తాను ప్రచారం చేస్తున్న సందర్భంలో ఎంతో మంది మహిళలు గ్రామాల్లో విచ్చలవిడిగా ఉన్న బెల్ట్ షాపుల వల్ల సంసారాలు ఆగమవుతున్నాయని తమ దృష్టికి తీసుకువచ్చారని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో బెల్ట్ షాపులు మూసివేస్తామని హామీ ఇచ్చామని, దానికి అనుగుణంగానే బెల్ట్ షాపుల మూసివేతకు కార్యాచరణ ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వివరించారు. ఎంతమంది భార్య పిల్లలు ఎఫెక్ట్ అవుతుండ్రు మనకు తెలుసు. మన మద్యపానానికి తాగుడుకు వ్యతిరేకం కాదు, కానీ బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ దొరకడం వల్ల ఉదయం నుంచే తాగేటోళ్ళు కూడా చాలా మంది గ్రామాల్లో ఉంది. ఆ మాట వాస్తవా కాదా? యూత్ మొత్తం పాడైపోయినరు. ఉదయం మధ్యాహ్నం మీరందరూ చెప్తున్నా ఏ గ్రామంలో కూడా ఆ గ్రామం నాయకులు 100% అవతల టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళతో కొట్లాడి కాదు, మనం మాత్రం చట్ట ప్రకారం అయితే అమ్మేదానికి వీలు లేదు, రూల్ లేదు. ఎమ్మటే పోలీసులకు ఫోన్ చేయాలి, ఎక్సైజ్ వాళ్ళకి ఫోన్ చేయాలి, మీరే పోయి అవసరమై షాప్ తగలబెట్టేసేయాలి. ఏవైతే నేను చూసుకుంటా. చెప్పి మంచి పద్ధతిలో చెప్పండి. ఓన్లీ మునుగోడు హెడ్ క్వార్టర్లో 3 వైన్ షాపులు ఉన్నాయి. 4 వైన్ షాపులు చాలు. బాధ్యత మన సైన్యం మీద ఉంది, మీ అందరి మీద ఉంది, మీ మీద ఉంది. నారాయణ పులిపల్పుల కాడ నారాయణ XYZ 20 మంది కలిసి నాకు మీ 20 మంది మీద ఉంది. మీరు సర్పంచ్ అవుతారా లేరా, వాళ్ళు ఓట్లు వేస్తారా ఏరా, మీరు పోటీ చేస్తారా పోటీ చేయరా, అది అనవసరం. ఎంతమంది భార్య పిల్లలు ఎఫెక్ట్ అవుతుండ్రు మనకు తెలుసు. మన మద్యపానానికి తాగుడుకు వ్యతిరేకం కాదు, కానీ బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ దొరకడం వల్ల ఉదయం నుంచే తాగేటోళ్ళు కూడా చాలా